మూవీ చాలా బాగుంది బ్రో. యాక్చువల్లీ ఏంటంటే మహేష్ బాబు కనిపించాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు వాయిస్ తోనే మేము చాలా ఎంజాయ్ చేసాం. దాని తగ్గట్టు ఇంకోటి ఏంటంటే సుదర్శన్ 35 అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు. లాస్ట్ క్లైమాక్స్ మూవీ అయిన తర్వాత సాంగ్స్ అవి చాలా బీభత్సంగా ఉంది. అసలు స్క్రీన్ కనిపించలేదు. చాలా ఎంజాయ్ చేసాం. అంటే సినిమాలో ఏదైనా మెసేజ్ ఉందంటారా? మెసేజ్ అంటే ఇది యాక్చువల్లీ లాస్ట్ టైం మనం చూసాం కదా, ద లయన్ కింగ్, ద ముఫాసా ఒక స్టోరీ అనమాట. సినిమా బాగుంది. మెయిన్ ఏంటంటే మహేష్ బాబు వాయిస్ వల్ల సినిమాకి ఇంత క్రేజ్ అనమాట తెలుగులో. సినిమా కోసం వచ్చారా ఓన్లీ వాయిస్ వేయడానికి వచ్చారా? యాక్చువల్లీ డిస్నీ లయన్ కింగ్ అంటే మాకు ఇష్టం. బట్ ఏంటంటే ఇంతలా వచ్చి చూడడం అనేది మహేష్ బాబు కోసమే అనమాట. దానికోసమే మేము వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు వాయిస్ ఉంది కాబట్టి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఫుల్ ఎంజాయ్ లోపల ఫుల్ ఎంజాయ్. బాగుంది బాగుంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు అలవాటే సుదర్శన్ 35 అంటే మహేష్ బాబు అట్ట పేపర్ మొత్తం బీవచ్చు. ఇంక మీకు తెలియని ఏముంది బ్రో, మీరు చాలా చూసుంటారు కదా వీడియోస్ యూట్యూబ్ లో. నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ రాబోయే సినిమా గురించి ఎట్లా ఉంది? బాగుంటది బ్రో. నెక్స్ట్ లెవెల్ ఉంటది. రాజమౌళి కాంబినేషన్ చాలా బాగుంటది. అన్ని రికార్డులు బ్రేక్. అరాచకంగా ఉంటుంది. సినిమా రికార్డులు పోతాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సినిమా అసలు మహేష్ బాబు కనపడడం అవసరం లేదు, మొత్తం వాయిస్ చాలు. అక్కడ హిందీలో షారుఖ్ ఖాన్ వాళ్ళు ఇద్దరు కొడుకుడుగులు ఇచ్చాడంట. అక్కడ సగం కూడా కాలేదు బుకింగ్. ఇక్కడ ఇంకా ముందు ముందు చూస్తారు. ఇండియన్ సినిమా అంటే మహేష్ బాబు. రాబోయే 4-5 ఏళ్లలో 6 రోజుల్లో 1000 కోట్లు కొడితే మొత్తం షాక్ అయిపోయింది ఇండియా. 6 గంటల్లో కొట్టి చూపిస్తారు SSMB 29th. స్క్రీన్ కనిపించిందా? అస్సలు అది పాసిబులే లేదు. జస్ట్ మేము వాయిస్ కోసం వచ్చాం. అంటే ఓన్లీ వాయిస్ కే ఇంత అరాచకం ఉంది. అరాచకం. మరి రేపు రాబోయే SSMB 29 అదే మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాం. ఇంకా ఫోన్ పే వాయిస్ కి చచ్చిపోతున్నారు అన్న వాళ్ళు. థ్యాంక్ యూ బాస్ అంటే చచ్చిపోతుర్రు. అలాంటిది 3 గంటలు ఇది 3 నిమిషాలుగా చచ్చిపోతారు. మరి ఆ సినిమా గురించి ఎట్లాంటి అప్డేట్స్ ఎందుకు ఇస్తలేరంటావు ఇంత తొందరగా? అంటే మరి రాజమౌళి కదా, మొత్తం దాపెడతాడు. పెద్ద ప్లానింగ్. ఇంకా మన వాళ్ళు కూడా హాలీవుడ్ వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. మన జేమ్స్ క్రిస్మస్ వీళ్ళందరూ ఉన్నారంట. థార్ ఉంటది. ఇంకా వాళ్ళు కూడా తెలుస్తుంది బాబు రేంజ్. అంతే. సో ఇప్పటి వరకు అన్ని రికార్డ్స్ బ్రేక్ అంటారా ఆ సినిమాతో? అదే డౌటే లేదు. జస్ట్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు అఫీషియల్ రాజమౌళి. అయినా చాలా పెద్ద హైప్ ఉంది దీనికి. పెద్ద పాన్ ఇండియా సీక్వెల్స్ కూడా లేని అంత హైప్ అనౌన్స్మెంట్ కాకముందే స్టార్ట్ అయిపోయింది. అనౌన్స్మెంట్ ఇస్తే మొత్తం హాలీవుడ్ వరకు షేక్ అయిపోతుంది. డౌట్ లేదని. బాగుంది, క్రేజీ ఉంది. అస్సలు అల్లు అర్జున్ మించింది మూవీ. సూపర్. ఇప్పుడు ఇక్కడ ఆయన మహేష్ బాబు గారు మూవీ ఏమో గానీ సినిమా ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ వాయిస్ అయితే ఓన్లీ వాయిస్ కి అయితే కేసీపీడి చూస్తున్నా స్క్రీన్ చూసారా లోపల? చూసాం బ్రో. బాగుంది, చాలా బాగుంది బ్రో. ఓకే. ఎట్లా అనిపించింది experience? చాలా బాగుంది బ్రో. అంటే నేను ఏమనుకున్నా అంటే ఓన్లీ ఇక్కడ కొడతామని అనుకున్నా కానీ ఓవరాల్ ఇండియాలో కొట్టేస్తుంది బ్రో. మన తెలుగు పవర్ చూపిస్తాడు బ్రో మన మహేష్ బాబు బ్రో. మరి ఇప్పటి వరకు అన్ని రికార్డ్స్ అన్ని కూడా బదులు కొడతాయి అనుకోవచ్చు మహేష్. కొట్టేస్తుంది, ఈజీ కొట్టేస్తుంది. సో ఇప్పుడు ఓన్లీ వాయిస్ కి ఇంత అరాచకం ఉంటే మరి SSMB 29 కి ఎట్లా ఉండబోతుంది? ఇంకా దారుణంగా ఉంటది బ్రో. అప్పుడైతే సినిమాలలో మొత్తం వేరే లెవెల్ ఉంటది. మొత్తం అందరు నిండిపోతారు. ఏడికైతే ఆడికి మొత్తం పగిలిపోతాయి. థియేటర్లు అన్ని వలిగిపోయేదాకా ఊరుకోరు. మనం అస్సలు ఉంటది, తగ్గేదేలే. సినిమా గురించి ఎందుకు ఏం అప్డేట్స్ ఇస్తలేరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ మూవీస్ చాలా ఉన్నాయి. దాని తర్వాత ముందు మూవీస్ రావాలేదా, ముందు మూవీస్ రాకుండానే తర్వాత నెక్స్ట్ మూవీ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీ వచ్చిన తర్వాత ఇక అరాచకమే మొత్తం. అంటే ఇది పెద్ద ప్లానింగ్ అంటారా? పెద్ద ప్లానింగ్ మొత్తం. సరే ఓవరాల్ గా మహేష్ ఈ సినిమా గురించి ఏం చెప్తారు? ఓవరాల్ గా చెప్పాలంటే సింహం అంటే మహేష్ బాబు. జై మహేష్ బాబు. వాయిస్ అంటే చూసినా ఏదైనా మెసేజ్ ఉందా అన్న సినిమా? సినిమా ఓవరాల్ గా బాగుందన్న. సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది, చూడొచ్చు, మంచిగా ఉంది. వాయిస్ గురించి పోయినాము. వాయిస్ బాగుంది, చాలా బాగుంది. విజువల్ అవసరం లేదు అన్న. వాయిస్ తోనే రికార్డులు వేపిస్తాం అంతే. విజువల్ అవసరం లేదు మహేష్ బాబు. ఓకే. వాయిస్ ఆయన కనబడకపోయినా ఆయన వాయిస్ తోటి ఎంజాయ్ చేస్తాం. ఇంకా మీరు లోపల చూడాల్సింది అరాచకం. లోపల లోపల పేపర్లే, స్క్రీన్ లేదు, సింహంగా ఏం కనబడతలేవు. మొత్తం పేపర్లే. ఆయన కనబడకపోయినా కూడా స్క్రీన్ జస్ట్ వాయిస్ చాలు మాకు. విజువల్ కూడా అవసరం లేదు. వాయిస్ తోటి లేపేస్తాం. ఓకే. అట్లా ఉంది. వాయిస్ కి ఇంత క్రేజ్ ఉంటే మరి రాబోయే సినిమా ఎట్లా ఉండబోతుంది? అది ఇంకా వేరే లెవెల్. అన్న గురించి మేము మాట్లాడము. అంత పెద్దవాళ్ళం కూడా కాదు. కాకపోతే అన్న వేరే అది వేరే లెవెల్ అన్న. అన్న గురించి ఉంటుంది. ఓకే. ఫ్యాన్ బ్రో. పిచ్చి చిన్నప్పటి నుంచి పిచ్చి మహేష్ బాబు అంటే.
అంతే ఇంకా ఎందుకు అంత పిచ్చి? చెప్పలేం బ్రో, చెప్పలేను. అమ్మ నాన్న ఎంత పిచ్చి అంత పిచ్చి అంతే అంతే. అంత పిచ్చి వాళ్ళతో సమానం. వాళ్ళతో పాటు సమానంగా మహేష్ బాబు అంటే పిచ్చి. అమ్మ నాన్న ఎట్లనో మహేష్ బాబు అట్లా. ఓకే. సినిమాకి ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? SSM 29. ప్రిపేర్ ఏం లేదు బ్రో, డైరెక్ట్ అటాకే. ప్రిపేర్లు ఉండవు మాకు. ప్రిపేర్ ఏది 29 ఉంటాయి బ్రో. ఇంకా ఇవన్నీ ఏం పనికిరావు సినిమాలు. మళ్ళీ ఇంకా ఏమంటారు కొత్త స్టాండర్డ్స్ మరి సినిమాలు. ఇప్పుడైతే పుష్పని అందరికన్నా హైలైట్ అంటున్నారు. మరి ఆ సినిమా పుష్ప 3 రోజుల్లో మేము ట్రోల్ చేయము, మాకు అవసరం లేదు. వేరే సినిమాలు మా సినిమా మాది అంతే. పుష్ప వేరే సినిమాలు అంటే వేరే సినిమాల గురించి వేరే హీరో గురించి మేము మాట్లాడము. మాది ఎంత ఉందో మేము చూసుకుంటాం అంతే. జై బాబు 29 SSMB 29 మేము స్టార్ట్ చేసేదే 500 crores తో స్టార్ట్ చేస్తాం. దేవన్ సినిమా రిలీజ్ అయింది. మాకు ఎంతగా ఇప్పుడు మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్ ని. ఏంటంటే ఇప్పుడు వాయిస్ మళ్ళీ నెక్స్ట్ రాజమౌళి సినిమా అది ఇంకా ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి హైప్ పెరుగుతూనే ఉన్నది. అందుకే ఈ రోజు అయితే మేము నేర్చుకున్న ముఫాసా సినిమా నుంచి ఏంటిదంటే ఏదన్నా మన జీవితంలో ఏవైతే ఉంటాయో మనం ఒక సింహాసనం ఎక్కాలి. ఆ ఎక్కాలంటే ఏం చేయాలి? మొత్తం అన్ని అడ్డదారులన్నీ తొక్కొని రావాలి. అంటే మన మహేష్ బాబు చెప్పాడు కదా, సక్సెస్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఈస్ ఎ జర్నీ అని. అదే ఈ రోజు ముఫాసా సినిమాలో చూసాం. ఓన్లీ వాయిస్ కే ఇంత క్రేజ్ ఉంటే మరి రాబోయే సినిమా ఇంకా గట్టిగా హైప్ లేపుతుంది అన్న. ఇప్పుడు ఈ ఒక్క ముఫాసా సినిమాకే వాయిస్ కోసం ఎంత మంది వచ్చారు, థియేటర్ బద్దలు అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ రాజమౌళి సినిమాకి ఇంకే ఎంత బద్దలు అవుతుందో మనకు తెలీదు. ఇంకా దానికన్నా రీ 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 సౌండ్ చింపచ్చు అన్న. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటాయి? మ్యాడ్ ఒక కోమలోకి వెళ్ళిపోయాం అన్న. ఈ రోజు సుదర్శన్ లో మాకు అసలైన పండగ ఇదే అదన్న. సినిమాకి మహేష్ బాబు సినిమాకి ఏ సినిమా కూడా సాటి కాదంటారా?